మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन। पुने पुने कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए। ప్రభు, బ్రహ్మవర ప్రభావమున లంకేశుని నాభిలో అమృతం ఉన్నది. కుండలాకృతిలో ఉన్న అమృతతత్వం యొక్క మూలం అది. దాని ప్రభావము వల్ల ఒక శిరస్సు ఖండించగానే మరో శిరస్సు ఉద్భవిస్తుంది. ప్రభు, తమరు ముందు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి నాభిమూలమున ఉన్న అమృతమును ఇంకిపోయేలా చేయండి. అప్పుడే అతడు అంతం కాగలడు. విభీషణ, నీవు జీవించి ఉన్నంత కాలము రాక్షస జాతి వినాశనము జరుగుతూనే ఉంటుంది. ప్రభు, ఈ రాక్షసుని వధించడానికి తమరు బ్రహ్మాస్త్రమును ప్రయోగించండి. వీని వినాశనానికి దేవతలు సమయం నిర్ణయించినారుగా, ఆ సమయం ఆసన్నమైనది ప్రభు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామచంద్ర జయము జయము. హర హర మహాదేవ 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 హర హర మహాదేవ. అగ్రజ విన్నారా? ముల్లోకములు తమకు జేజేలు పలుకుతున్నాయి. రావణునిపై తమరు విజయం సాధించారు. లక్ష్మణ, ఈ విజయం కేవలం రామునిదే కాదు, నీ అందరిది. నీవు, మహారాజు విభీషణుడు, మహారాజు సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు ఇత్యాది యావత్ వానర సైన్యము వీరందరి సహాయము వలనే రాముడు ఈ యుద్ధమున జయించగలిగినాడు. ఈ విజయము మీ అందరిది. ప్రభు, తమరు సేవకుల్ని ప్రశంసించడం తమరి గొప్పతనం. శ్రీరామ, తమను ఎదిరించి జయించగల యోధుడు ఈ ముల్లోకములలోనూ మరొకడు లేడు. ప్రభు, రావణుని దేవతలు సైతము పరాజితుని గావించలేరు. నేను ఆ అసాధ్యమును మీరు సుసాధ్యము గావించినారు. మీరు సాధారణ మానవులు కారు. ప్రభు, తమకు శతసహస్ర ప్రణామములు. తమరు ధన్యులు. ముగిసిపోయేవో అసుర శకము, జీవుడు తాను చేసే పయనము, శాపమే వరమై నిలిచిన వైనము, జయుడు రావణుడు ధన్యుడు. అగ్రజ, అగ్రజ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అగ్రజ.
విభీషణ మహారాజా, లక్ష్మణ సోదరా, నేడు 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 లంకంతయు ధ్వంసమైనది లంకంతయు. పులస్త పరివారము నిరాధారమైపోయినది. హే వీరవరేణ్య, ఒక బాణము నీ తూణీరము నుండి తీసి నా కళంకిత జీవితమును అంతం చేయి. నేడు నా ప్రాణములు శూలముల వలె పొడుస్తున్నవి. విభీషణ, నేను తమ వేదనని అర్థం చేసుకున్నాను. తమరు పులస్తే వంశమును ఉద్ధరించడానికి ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ దుఃఖాన్ని సహించవలసిందే. ఓ వీరవరేణ్య లక్ష్మణ, నేడు నాకు యావత్ ప్రపంచము నిస్సారమనిపిస్తున్నది. నలువైపులా అంధకారమే కనిపిస్తున్నది లక్ష్మణ. మహారాజా విభీషణ, మిత్రమా, తమరు సాక్షాత్తు మహాజ్ఞానులు. ఏ యోధుడు తన మహత్వాకాంక్షతో అభ్యుదయము కోసం యుద్ధమునకు ఉపక్రమిస్తాడో, వారు ఏ లక్ష్యం కోసం యుద్ధక్షేత్రమున వీరగతిని పొందుతారో వారి గురించి ఎంతమాత్రమూ శోకించకూడదు. లంకాధిపతి తన ప్రతిష్ఠ కోసం, అసురజాతి గౌరవమును నిలబెట్టడం కోసం ఏ గతిని పొందినాడో అది పూర్వకాలమున మహాపురుషులు చెప్పిన ఉత్తమ గతి. క్షత్రియ ధర్మమును ఆచరించు పురుషుడు ఒకవేళ రణమున మరణించినా అది వానికి చాలా గౌరవప్రదమైనది. ఇది శాస్త్రములు చెప్పిన సిద్ధాంతం. ఇప్పుడు తమర తత్వచింతనతో తమ మనోవిచారమును దూరం చేసుకోండి. ప్రస్తుతం తమరు అంత్యక్రియలు చేయవలసి ఉన్నది. వాటి గురించి ఆలోచించండి. సుగ్రీవ మహారాజా, ఆజ్ఞ ప్రభు. వెళ్ళిపోయినారా స్వామి? మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినారా? కాదు, ఇది తమ స్థానము కాదు. లేవండి నాథా, లేవండి స్వామి, లేవండి స్వామి. నేనెప్పుడు తమకు చెప్పేదానను కదా, అతడితో వైరం పెట్టుకోకండి, అతడు సాధారణ మానవుడు కాడు అని. కానీ తమరు నా మాట పెడచెవిని పెట్టారు. తమను ఏ మానవుడు వధించలేడు కదా. కానీ ఒక పతివ్రత స్త్రీపై దృష్టి సారించిన పాపమే తమను భస్మము చేసినది. నేడు నన్ను ఈ శత్రువుల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినారా నాథ? ఎందుకు వెళ్ళిపోయినారు? నన్ను కూడా తమతో తీసుకుపోండి నాథ. మహారాజా విభీషణ, నిగ్రహముతో వ్యవహరించండి. తమ పరివారపు వ్యాకులతను, శోకతప్తులైన మహిళలను ఓదార్చండి, శాంతింపచెయ్యండి. మహారాణి, ధైర్యంగా ఉండండి వదినా. వదినా? ఎవరికి వదినా? ఎప్పుడైతే సోదరుని శత్రువుల చేతిలో బలి చేశావో అప్పుడే ఆ బంధం తెగిపోయింది. ఈ క్షణం కోసమే కదా నీవు సోదరుని వదిలి వెళ్ళిపోయినది. కనీసం మీరైనా అలా అనకండి వదినా. త్రిలోకములకు తెలుసు నేను సోదరుని విడిచి వెళ్ళలేదు. అతడే నన్ను బెడలగొట్టినాడు.
నాథ, సదా తమ మనసుకు తోచినట్టే ప్రవర్తించారు. ఎన్నడూ మండోదరి మాట వినలేదు. కనీసం నేడు ఈ ఒక్క మాటైనా వినండి నాథ. తమ మండోదరిని కూడా తమతో తీసుకుని వెళ్ళిపోండి. తమ మండోదరిని కూడా తమతో తీసుకువెళ్ళిపోండి నాథ. నాకు ఒంటరిగా జీవించాలని లేదు నాథ. నన్ను కూడా తమతో తీసుకుని వెళ్ళిపోండి. మహారాణి మండోదరి, నాకు నిన్ను ఊరడించే అధికారం లేకపోవచ్చు. కానీ పుత్రి, నీ పూర్వజులు పులస్త్య మహర్షి బ్రహ్మదేవుని పుత్రుడు. నేను కూడా బ్రహ్మదేవుని మానసపుత్రుణ్ణి కావడం వలన నీ వంశజుడు. పుత్రి, ఆది కాలము నుంచి ఇది సృష్టి నియమం, అదే విధి విధానం. ఈ పృథ్వీపైకి ఎవరి వెంట రావడము లేదు, ఎవరి వెంట పోవడము లేదు. ప్రతి జీవి ఒంటరిగానే వస్తుంది, కాయమును విడిచి ఒంటరిగానే వెళుతుంది. పూజనీయ, అలా చెప్పడం చాలా తేలిక, కానీ సహించడం చాలా కష్టము పూజనీయ, చాలా కష్టము. దశాననా, దశాననా, వత్స, పుత్ర, లంకేశ్వర, ఎంత పని జరిగినది. అయోధ్యానాథ, సర్వజ్ఞ సర్వేశ్వర, రావణ, కుంభకర్ణ, విభీషణుల అభాగ్య మాతామహుడు మాల్యవంతుని సాదర ప్రణామములు స్వీకరించండి. ప్రతి నమస్కారము మాల్యవంత. తమ దర్శనము వలన కృతకృత్యుడనైనాను. తమ వివేకము, మహాజ్ఞాన సంపదను విభీషణుని మూలముగా వినియున్నాను. భాగ్యవశమును ప్రత్యక్షంగా చూస్తున్నాను. హే దివ్యాత్మ, మా మహాప్రతాపుడైన మనవడు లంకేశుడి తన ఏకోహం ద్వితీయో నాస్తి నభూతో నభవిష్యతి అనే గర్జనతో దశదిశలు కంపించిపోతూ ఉండెడివి. తన పంతమును నిలబెట్టుకోవటానికై రణభూమిలో తన ప్రాణమును అర్పించినాడు. రావణుడు ఇప్పుడు కేవలం ఇతిహాస పుటల్లో మిగిలిపోయినాడు. వర్తమానము తమది. నేడు తమరు లంకా విజేతలు. లంకా విజేత రఘుకుల తిలక, లంకా రాజపరివారమున అందరూ మరణించగా మిగిలిన రాణి, లంకాపతి మాతామహుడనైన మాల్యవంతుడను తమను విజేతగా అంగీకరిస్తూ ఆత్మసమర్పణ చేసుకోవడానికి వచ్చాం. నేను లంకను తమ అధీనము చేసి లంకా నగరమును తమ శ్రీచరణములకు సమర్పిస్తున్నాను. ఇకపై లంకా పాలన, లంకలోని యావత్ సంపద, కోశాగారములపై తమకే అధికారమున్నది. తమతో వైరము పెట్టుకున్న వారు రణమున మరణించినారు. ప్రస్తుతం నాది ఒక్కటే ప్రార్థన. లంకలోని నిర్దోషులైన ప్రజలపై తమరు క్రోధము వహించకండి. లంకలో మిగిలి ఉన్న ప్రజానీకము తమ దయకు పాత్రులు. నేటి నుండి లంకావాసులు అయోధ్యకు అధీనులుగా ఉంటారు. మాల్యవంత, ఈ ధరిత్రి తమదిగానే ఉంటుంది. అన్యుల భూమిపై బలవంతంగా అధికారం చెలాయించడం మా ధర్మము కాదు, మా నీతి కాదు. మేము పాపులను శిక్షించడానికే ఈ ధనుర్బాణములు ధరించినాము. లంకావాసులను మా ఆధీనము చేసుకుని పరతంత్రులను గావించడానికి, లంకా రాజ్యమును ఆక్రమించి దానిపై అధికారము చెలాయించడానికి మేము యుద్ధము చేయలేదు.
రావణుని అధర్మము, అవినీతి, అత్యాచారముల కారణముగా విధివశమున మేము ఈ యుద్ధము చేసినాము. లంకావాసుల కోసమే. దానిపై లంకావాసులకే ఆధిపత్యం ఉంటుంది, అయోధ్యకు కాదు. తమకు తెలియదనుకుంటాను, మేము యుద్ధమునకు ముందే మీ మనుమడు విభీషణుని లంకకి రాజుగా ప్రకటించినాము. ధన్యుడవ రఘువంశ శిరోమణి, తమ ఔదార్యమో ధన్యమైనది, తమ విశాల హృదయమో ధన్యమైనది. మహారాజా విభీషణ, విచారమును త్యజించి కర్తవ్యమును పాలించండి. ఈ సమయమున ప్రథమ కర్తవ్యంగా తమరు చెయ్యవలసినది తమ వంశ సంప్రదాయానుసారం శాస్త్రోక్త విధులతో తమ జ్యేష్ఠ భ్రాత పార్థివ శరీరమునకు విధాయకముగా అంతిమ సంస్కారం గావించండి. మహారాజు రావణుని అంతిమ సంస్కారం అవశ్యం పూర్తి రాజోచిత గౌరవములతో జరిపించాలి. అందుకతడు అర్హుడు. మాల్యవంత, మహారాజు రావణుని పార్థివ శరీరమును తీసుకువెళ్ళి దానికి అంత్యక్రియలు జరిపించండి. ఈ కార్యమును తమరే జరిపించాలి. రావణ, నీ ఆత్మకు సద్గతి కలుగుగాక. मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन।